అధ్యక్ష, భూమా నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణం నాకు చాలా బాధ కలిగించింది. పుట్టినవారు చనిపోవడం ఏదో ఒక రోజు జరుగుతుంది, కానీ భూమా నాగిరెడ్డి గారు ప్రజానాయకుడు అధ్యక్ష. కోఆపరేటివ్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు ఏదో ఒక గ్రామానికో ఒక ప్రాంతానికో నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు భూమా నాగిరెడ్డి గారు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఆయనతో నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తొస్తే బాధ అనిపిస్తుంటాయి. నాగిరెడ్డి గారు సత్యమణి శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు, నేను ఒకే రోజు శాసనసభ్యులుగా 1996లో ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు శాసనసభలో నాకు 25 సంవత్సరాలు. శోభా నాగిరెడ్డి గారు నాకంటే కొద్దిగా పెద్ద అయినటువంటి సందర్భంలో లండన్లో ఒక పార్లమెంటేరియన్ సదస్సు జరిగింది, యంగ్ పార్లమెంటేరియన్ సదస్సు. ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ గారు రామకృష్ణ గారు నాకు శోభా నాగిరెడ్డి గారికి లండన్ కూడా పంపించినటువంటి సందర్భం ఒకసారి గుర్తుపెట్టుకోవడం. ఆ రోజు నాగిరెడ్డి గారు ఫ్యామిలీతో వచ్చారు అధ్యక్ష. ఆ రోజు మన అఖిలప్రియ గారు వాళ్ళ చెల్లి చాలా చిన్న పిల్లలు, 10 రోజులు 15 రోజులు ఒకే రూమ్లో ఉండి, నాకు కూడా కొత్త కాబట్టి అందరం ఒకే దగ్గర ఉండి ఒక కుటుంబ సంబంధంగా ఆ రోజు నుంచి ఆయనతోని వారి కుటుంబంతోని వ్యక్తిగతంగా పరిచయాలు ఏర్పడడం జరిగింది. దానితో పాటుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా నాగిరెడ్డి గారికి నాకు ఒకే శాసనసభకి పర్యవేక్షకులుగా వెళ్ళమండం, అటువంటి సందర్భాల్లో పూర్తిగా కలిసి ఉన్నటువంటి రోజులు గుర్తొస్తున్నాయి. దానితో పాటుగా అధ్యక్ష, ఈ మధ్య నేను కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు నియమించడం, కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళిన తర్వాత ఆయనతో ఇంకా సంబంధాలు బాగా పెరిగాయి. ఆయన ఆలోచన అంతా కూడా కర్నూలు జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నంద్యాల ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి ఒక తపనతో ఆయన పనిచేసినటువంటి సందర్భం కూడా నేను మర్చిపోలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఆయన గురించి తెలియనటువంటి వ్యక్తులు, ఏదో దూరాన ఉన్నటువంటి వ్యక్తులు భూమా నాగిరెడ్డి గారంటే ఏదో ఒక ఫ్రాక్షన్ తత్వం ఉన్నటువంటి వ్యక్తిని తెలియనటువంటి వారు అనుకుంటారు. కానీ ఆయనతో ఒకసారి పరిచయమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఆయన మనసు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు పేరు బయట ఈ రకంగా ఉంటుంది, ఆయన మనసు ఈ రకంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసే విధంగా ఆయన మనస్తత్వం అధ్యక్ష. ఈరోజు భారత ప్రజాస్వామ్యంలో మనం చూసాం, ఎన్నో మంది చనిపోయారు. నేను ఈ మధ్యకాలంలో భూమా నాగిరెడ్డి లాంటి ప్రజానాయకుడిని మనం చూడడం రాష్ట్రంలోనే ఇది ప్రథమం. ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకి ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు, పార్టీ నాయకుడు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, ఎప్పుడు అండంగా ఉంటుంది, తల్లి తండ్రి లేనటువంటి వారి పిల్లలకి పెద్ద దిక్కుగా ఉండి అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషం. నేను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన ఆశయాలన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారికి చివరిగా కలిసినప్పుడు కూడా ఏదో వ్యక్తిగత స్వలాభంతో కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి, నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి గురించి, అక్కడ బలహీన వర్గాలు పేదవాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఆయన తెలియజేసినటువంటి తీరుని పరిగణలోకి తీసుకొని ఆయన ఆశయాలు కొనసాగించడానికి, ఆయన ఏ అభివృద్ధినైతే ఆ ప్రాంతంలో కాంక్షించారో ఆ అభివృద్ధిని జరిపించడానికి అన్ని విధాల సహకరించారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, చివరగా మాట్లాడడానికి ఇష్టం లేకపోయిన అధ్యక్ష, భారతదేశం అంటే ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, మానవత్వం అనే ఈ బలమైనటువంటి పదాల మీదే ఈరోజు భారతదేశం మనుగడ సాధిస్తుంది.
సాధించడమే కాకుండా భారతదేశం ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉందని మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం అధ్యక్ష. కానీ ఈరోజు సభలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా 4-5 పర్యాయాలు శాసనసభ్యుడిగా చూశాను. ఎన్నో సందర్భాల్లో ఈ సభలో చనిపోయినటువంటి వ్యక్తుల గురించి వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని వైరుష్యాలున్నా సరే సభలో వారి గురించి సంతాపం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. నేను చనిపోయిన తర్వాత 2 రోజులు కర్నూలు జిల్లాలో ఉన్నాను. నేనైతే అనుకున్నాను ప్రతిపక్ష నాయకుడు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తారని చెప్పి నేను భావించాను అధ్యక్ష. అదే కాకుండా ఆయన కూడా నంద్యాలకు కానీ ఆళ్లగడ్డకు కానీ రాకపోయినా కనీసం శాసనసభలోనైనా సరే కనీసం సంప్రదించి సంతాపం తెలియజేస్తారని నేను భావించాను అధ్యక్ష. అందులో ఆ వ్యక్తిని చూస్తే చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఓదార్పు యాత్రలని తిరిగినటువంటి ఒక వ్యక్తి సహచర శాసనసభ్యుడు. నిన్నటి వరకు ఆయన పక్షాన పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈ దేశంలోనే రాష్ట్రంలోనే ఎక్కడా జరగనటువంటి కొత్త సాంప్రదాయానికి ఈరోజు ఈ శాసనసభలో తీసుకురావడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నేనైతే ప్రజానీకానికి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా? ఈటువంటి సభల్లో అవసరమా? ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన సంగతి నాకు తెలుసు అధ్యక్ష. ఆయన వ్యవహార శైలి తెలుసు. ఆయన ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఎంత మూర్ఖత్వంతో ఉంటారో మనం అనేక సందర్భాల్లో మనం ఈ శాసనసభ ద్వారా ప్రజలకు తెలియచేశాం. కానీ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, విఘ్నులైనటువంటి నాయకులు ఉన్నారు, ఆయనతో బాగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో ఎవరైనా ఒకరు వారి పార్టీ తరపున వచ్చి ఈ సభలో సంతాపం తెలియజేస్తారని నేను ఆశించాను అధ్యక్ష, చూశాను అధ్యక్ష. కానీ ఎవరూ రాకపోవడం ఈరోజు నాకు చాలా బాధ కలిగిస్తుంది. ప్రజాస్వామ్యం మీద ఇంత విలువ లేకుండా పోయింది. కొత్త శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నూతన సాంప్రదాయానికి తెరదీచినటువంటి ఒక దుర సంస్కారాన్ని మూటగొట్టుకున్నటువంటి నాయకుడిగా ఈరోజు ముద్రపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి విఘ్నులైనటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని ఏదో శాసనసభకు రాలేదు, ఏదో నాగిరెడ్డి గారు చనిపోతే సంతాపం తెలియచేయలేదనేది ఒక విధానం కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి దీని మీద చర్చించి ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులోనైనా జరగకుండా చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు దీని మీద సీరియస్గా ఆలోచన చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, చివరగా నాగిరెడ్డి గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని విధాల ఈ ప్రభుత్వం, పార్టీ అండగా ఉండి అన్ని విధాల సహకరించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. డేవిడ్ రాజు గారు. అధ్యక్ష,